అప్పుడున్నప్పుడు మాకు నిలబెట్టింది ఆయననే. అక్కడ షటర్లు వేసారు, షటర్లు వేసి కొంతమంది ఇక్కడ వచ్చినా పోకున్నా కానీ బాగా ఏమనంటే మీరు రాము మీరు జరిగిడని అన్నారు. అప్పుడు కూడా మనకు మోరీ కట్టిస్తా అని చెప్పారు. ఇంతవరకు మోరీ కట్టేలే, వసతి బాత్రూమ్ కట్టించాలి, అది కూడా వసతి లేదు. నల్ల ఇస్తే నల్ల కూడా వసతి లేదు. మనకేందుకు కోరేది అంటే ఒక నల్ల ఒక బాత్రూమ్ ఒక మోరీ కట్టిస్తే సరిపోతుంది. జరమంటే షాప్లలో పెట్టుకుంటే షాప్ అందం ఉన్నా సరిపోతుంది. రోడ్డుకు మంచిగా మోరీ కట్టిస్తే సరిపోతుంది. ఆ రోడ్డుకు మోరీ లేక మోరీ ఇటు దాక్కుంటే ఇటు దాకా పెడుతుంది. ఆ మోరీ అదే లోపలికి ఉంది అనుకో బరాబర్ లోపలికి పెట్టుకుంటారు. మోరీ ఉంటే మోరీ అవతలకి దాటి ఆ నుంచి అందాక పెడుతుంది. అంటే ఇవన్నీ చేయడానికి అభివృద్ధి పనులను భాగంగానే మేము జరుపుతున్నాము అని చెప్పేసి అంటారు. జరగని అభివృద్ధి కావాలి. ఇదిగో రోడ్డు కూడా ఇంకా అయింది. మనకు రోజుకి యాక్సిడెంట్లు అవుతుంది. రోడ్డు కూడా కావాలి, ఎడల్పు కావాలి, రోడ్డు కావాలనే ఉంది మన మీద. కాకపోతే ఏంటంటే ఇలా వసతులు పార్కింగ్ లేదు. ఇక్కడ రోడ్డు దగ్గర పెట్టే వరకు బండ్లు ఆడ పెడితే వచ్చేటో కిరాయి కూడా రాదు. ఇక్కడ ఆటోలో ఒకటి మళ్ళీ ఆటోలో ఒకటి సమాచారం ఇచ్చిరా ముందు చెప్పారా? చెప్పారు మనం ముందు చెప్పారు. మీరు షట్టర్ వరకు మీరు అన్ని రేపు తీసేసుకోమని చెప్పారు. మనం అధికారం చెప్పినట్టే మనం కలెక్టర్ కూడా చెప్పారు, మున్సిపల్ నుంచి కూడా చెప్పారు. చెప్పినప్పుడే చేస్తున్నాం. మనం కూడా ఏడీసీ నుంచి కూడా యూనియన్ ఉంది, మనది రిజిస్ట్రేషన్ ఉంది షాపులకు. ఎప్పుడైనా మన ఏడీసీ నుంచి ఏదైనా మనం మాట్లాడేది సముఖాన్ని ఏదైనా మాట్లాడేది ఉంది, మాట్లాడతాం. దాని గురించి కూడా శాశ్వత పరిష్కారం కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ సమస్యలు కానీ ఈడ జరిగే సంఘటనలు కానీ చాలా బాధాకరం. సరే ఇవాళ నేషనల్ హైవేలో వచ్చిందని ఇవాళ అన్నీ ముంగట ఉన్న అన్నీ షెడ్ పెడుతున్నారు. మంచి పరిమాణం కాకుంటే ఇది ఇప్పుడు షెడ్ తీసి మళ్ళీ అటెండెన్స్ పెడితే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న దాని ముంగట మోరీ దాంతోపాటు ఎంతవరకు ఇప్పుడు 40 ఫీట్ కానీ 50 ఫీట్ కానీ ఎంత అనుకుంటారు. ఇప్పుడు 50 తీస్తే ఆ డబ్బలు పోతాయి. కాబట్టి అలా జూమిలో ఉపాధి పోతుంది. కావున అది డబ్బలకు ఇచ్చిపెట్టేసి ముంగట ఉన్న జాగాకు మన 40 ఫీట్ వస్తే దానికి మోరీ కట్టి దానికి ముంగట ఉన్న సీసీ వేస్తే రోడ్డు కూడా వెళ్ళిపోతుంది, ఇబ్బంది పోతుంది. హైవే ఉంది కాబట్టి లారీలు ఎక్కువ నడుస్తాయి. కాబట్టి ఒక్కోసారి జరగరాని సంఘటనలు అయిపోయి ప్రమాదాలు అవుతున్నాయి. కావున దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా చేసిన పని మంచిదే. కాకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఇప్పుడు పరిస్థిత ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కానీ ఈ పనికి ఇవాళ తీసేసినట్టు కాకుండా మన మున్సిపల్ కానీ మన మీ నిధులతో కానీ ఈ ముంగడబడి దీనికి పరిష్కారం చేస్తే సీసీ రోడ్ కానీ ఎంతవరకు జరిపిరో అంతవరకు సీసీ ఇంకోటి మోరీ కట్టిస్తే దానికి ప్రాబ్లం పోతుంది. లేకుంటే మళ్ళీ ముంగట జరిగే అవకాశాలు ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళ జీవనోపాధి అవుతుంది. దాంతోపాటు ముంగట ఉన్న స్తంభము ఐరన్ స్తంభము చాలా రోజుల నుంచి ముంగట రోడ్లో ఉంది. కాబట్టి ఆ సమస్య కూడా తీసుకుంటే బాగుంటుంది. ఆ 2-3 స్తంభాలు తీసేస్తే రోడ్ వెళ్ళిపోతుంది. రోడ్ రాజస్వారం కూడా ఇబ్బంది, రాజస్వారం కాకుండా కానీ ఆ 3 స్తంభాలు తీస్తే ఇబ్బంది పోతుంది. సరే ఈ మంచి ప్రమాదం కానీ కాకుంటే వీళ్ళకు కూడా జీవన ఇబ్బంది కలగకుండా పెండింగ్ పెట్టి ఇబ్బంది పెట్టకుండా తొందర పనులు చేయాలని ప్రభుత్వానికి కొంటారు.